ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం కందస్వామి యొక్క ఆలయ విశేషాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కందస్వామి యొక్క ఆలయం తమిళనాడు రాష్ట్రంలో కలదు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. ఇది నమక్కల్ మరియు తిరుచెంగూడు వెళ్లే మార్గంలో కలదు. 3 శతాబ్దాల నాటి చరిత్ర కలిగినటువంటి ఈ స్వామివారి ఆలయాన్ని లక్ష్మణ్ గౌండర్ నిర్మింపజేశారు. స్వామివారికి ఇక్కడ మనం ప్రసాదంగా నల్లరంగు తిరునీర్ ఇక్కడ ప్రసాదంగా ఉంచుతారు. ఈ నల్లరంగు తిరునీర్ అనే ప్రసాదం చెరుకు పొట్టుతో తయారవుతుంది. స్వామివారికి తిరునీర్ చేసేందుకు భక్తులు తమ పొలాల్లోని చెరుకుని ఆలయానికి ఇస్తామని ఏడాది ముందే ప్రతిజ్ఞ చేస్తారు. అలా రైతులు తమ చెరుకుని కాల్చగా వచ్చే బూడిదను శుద్ధి చేసి స్వామివారి ఆలయానికి తీసుకొస్తారు. ఆ సమయంలో రైతులు పూర్తి ఉపవాసం ఉంటారు. ఈ బూడిదను స్వామి చెంత ఉంచి పూజించి పవిత్ర జలం తయారు చేస్తారు. ఈ పవిత్ర జలాన్ని సేవిస్తే భక్తులకు దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని మరియు అవివాహితులు ఈ ఆలయాన్ని సందర్శించి దీపం వెలిగిస్తే పెళ్ళవుతుందని భక్తులు విశ్వసిస్తారు. పళనికి వెళ్ళలేని భక్తులు కూడా కందస్వామి యొక్క ఆలయాన్ని దర్శిస్తే ఆనందిస్తారు. ఆలయం ఎదురుగా భక్తులు లక్ష్మణ్ గౌండర్ యొక్క సమాధిని కూడా దర్శించి నమస్కరించుకుంటారు. కందస్వామి ఆలయంలోని చిత్రతేరు, వినాయక తేరు పేర్లతో ఉన్నటువంటి రథాలను విశేషంగా అలంకరిస్తారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మంగళవారంలో ఇక్కడ దీపోత్సవం కన్నుల పండుగగా జరిపిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం తైపూస పండుగను కూడా ఇక్కడ స్వామివారికి శోభాయమానంగా నిర్వహిస్తారు. అలాగే ఆ రోజున ఇక్కడ జరిగే పశువుల సంత కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దేశంలోని అతి పెద్దదైనటువంటి ఈ వేడుక ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న జరగనుంది. అలాగే ఏప్రిల్ 1వ తేదీన గౌరీ కళ్యాణం, మహాలక్ష్మి జయంతి కూడా నిర్వహిస్తారు. కాళీపట్టి కందస్వామి ఆలయం సాలన్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో కలదు. మనం తెలుసుకున్నారు కదా కందస్వామి ఆలయం యొక్క విశేషాల గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.